ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక్క విషయం చెప్తాను. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. 2300 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి డబ్బు లేదు, అధికారం లేదు, పెద్ద కుటుంబం కూడా లేదు. కానీ ఆ వ్యక్తి ఎవరూ చేయలేని ఒక పని చేశాడు. ఆయన భారతదేశాన్నంతా ఏకం చేశాడు. ఒక సాధారణ అబ్బాయిని రాజుని చేశాడు. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద దండయాత్ర చేసిన అలెగ్జాండర్ని భారత్ నుంచి తరిమేశాడు. ఎవరు ఆ గొప్ప వ్యక్తి? ఆచార్యుడు చాణక్యుడు అని మీరు ఊహిస్తున్నారు కదా? కానీ ఇది కథ కాదు. ఈరోజు నేను ఆయన సాధించిన ఆ గొప్ప మంత్రం సీక్రెట్ ఏంటో చెప్తాను. చాలామంది మీరు ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేరు, మన జుట్టు కూడా కదలదు అనుకుంటారు. కానీ నిజంగా అలా ఉందా? లేక మన స్వంత బలాన్ని మనం గుర్తించలేకపోతున్నామా? ఈరోజు నేను ఒక ఫార్ములా చెప్తాను. దాన్ని అమలు చేస్తే మీరు ఊహించని ఎత్తులకు చేరుకోగలరు. కానీ అందుకు మొత్తం వీడియో చూడాలి, మధ్యలో వదిలేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయం చాలా శక్తివంతమైనది. అమలు చేస్తే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. కాబట్టి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను మీకోసం ఇంత శ్రమపడి వీడియోలు చేస్తున్నాను. బదులుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. ఇప్పుడు వీడియోలోకి వెళదాం. ఫ్రెండ్స్, చాణక్య నీతి అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది జీవితం ఎలా జీవించాలి, సక్సెస్ ఎలా సాధించాలి, శత్రువుల్ని ఎలా ఓడించాలి అనే పూర్తి బ్లూ ప్రింట్ ఉన్న ఖజానా. ఈరోజు నేను ఆ చాణక్య నీతి లోతుల్లో ఉన్న మంత్రమేంటో చెప్తాను. మొదటిది, చాణక్యుడంటాడు, ఈ ప్రపంచంలో అతిపెద్ద శక్తి మీ బుద్ధి, మీ మైండ్, మీ ఆలోచన. చూడండి, ఎంత డబ్బున్నా, ఎంత పవర్ ఉన్నా మైండ్ లేకపోతే మీరు ఏమీ కాలేరు. కానీ మీ దగ్గర మైండ్ మాత్రమే ఉంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సాధించగలరు. చాణక్యుడే దానికి లైవ్ ఎగ్జాంపుల్. ఆయనకు రాజులాంటి ధనం లేదు, సైన్యం లేదు, కానీ ఆయన దగ్గర షార్ప్ మైండ్ ఉంది. ఆ మైండ్తోనే చరిత్ర మార్చేశాడు. కాబట్టి మొదటి గొప్ప మంత్రం, మీ మైండ్ని షార్ప్ చేసుకోండి. రోజూ చదవండి, రోజూ నేర్చుకోండి, రోజూ ఆలోచించండి. మైండ్ ఎంత షార్ప్ అవుతుందో అంత శక్తివంతులవుతారు. రెండో ముఖ్యమైన మంత్రం, చాణక్యుడంటాడు, మీ గోల్ని ఎప్పుడూ మరచిపోకండి. చూడండి మిత్రులారా, ఈ ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రజలు తమ గోల్ మరచిపోతారు, దారిలో తప్పిపోతారు, చిన్న చిన్న విషయాల్లో చిక్కుకుంటారు. కానీ చాణక్యుడంటాడు, గోల్ మీద ఫోకస్గా ఉంటే ఎవ్వరూ ఆపలేరు. చాణక్యుడు భారత్ని ఏకం చేయాలని నిర్ణయించుకున్నాక తన తలపాగా విప్పేసి పని పూర్తి అయ్యే వరకు మళ్లీ కట్టనని ప్రతిజ్ఞ చేశాడు. చూశారా, ఆయన గోల్ సాధించిన తర్వాతే మరణించాడు. ఇదే గోల్ పట్ల డెడికేషన్. కాబట్టి రెండో గొప్ప మంత్రం, మీ గోల్ని రాతి మీద గీతలాగా ఫిక్స్ చేసుకోండి. ఏమైనా సరే దాని నుంచి తప్పకండి. మూడోది చాలా ముఖ్యమైనది, చాణక్యుడంటాడు, సమయాన్ని గుర్తించండి. బ్రదర్, ఈ ప్రపంచంలో అతి విలువైనది టైం. డబ్బు కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు, టైం. ఒకసారి పోయిన టైం మళ్లీ రాదు. టైం విలువ తెలిసినవాడు ఎప్పుడూ ఓడిపోడు. చాణక్యుడంటాడు, ప్రతి పనికి ఒక సరైన సమయం ఉంటుంది. వ్యవసాయానికి సీజన్ ఉంటుంది కదా, అలాగే జీవితంలో ప్రతి పనికి సరైన టైం ఉంటుంది. సరైన పనిని సరైన సమయంలో చేస్తే సక్సెస్ ఖాయం. కానీ సరైన పనిని తప్పు సమయంలో చేస్తే ఫెయిల్ అవుతారు. కాబట్టి మూడో మంత్రం, టైం విలువ తెలుసుకోండి. సరైన పనిని సరైన టైంలో చేయండి. నాలుగోది చాలా ముఖ్యమైనది, చాణక్యుడంటాడు, శత్రువుని ఎప్పుడూ తక్కువ చేసి చూడకండి. మిత్రులారా, ఇది చాలామంది చేసే పెద్ద తప్పు. మన శత్రువు వీక్ అని, మనల్ని ఏమీ చెయ్యలేడని అనుకుంటాం. కానీ చాణక్యుడంటాడు, చిన్న అగ్గిరవ్వ కూడా ఒక అడవిని కాల్చేస్తుంది. కాబట్టి ఎవ్వరినీ తక్కువ చేసి చూడకండి. చిన్నవాడైనా ఎప్పుడూ అలర్ట్గా ఉండండి, రెడీగా ఉండండి. ముఖ్యంగా మీ శత్రువు నుంచి నేర్చుకోండి. అవును, వింతగా అనిపిస్తుంది కానీ నిజం. మీ శత్రువు మీ బలహీనతల్ని చూపిస్తాడు, మిమ్మల్ని మరింత బలంగా చేస్తాడు. కాబట్టి నాలుగో మంత్రం, శత్రువుని గౌరవించండి, వాళ్ల నుంచి నేర్చుకోండి. ఐదో మంత్రం, ఇది చాలా డీప్. చాణక్యుడంటాడు, సీక్రెసీ అంటే రహస్యం. ఇది సక్సెస్కి కీ. ఈ రోజుల్లో ప్రజలు తమకు తెలిసినదంతా అందరికీ చెప్తారు. సోషల్ మీడియాలో తమ లైఫ్ అంతా బయటపెట్టేస్తారు. కానీ చాణక్యుడంటాడు, ఇది పెద్ద తప్పు. మీ ప్లాన్, స్ట్రాటజీ, నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ రహస్యంగా ఉంచాలి. శత్రువుకి మీరు ఏం చెయ్యబోతున్నారో తెలియకపోతే వాళ్ళు ఆపలేరు. చాణక్యుడు తన ప్లాన్స్ అన్నీ సీక్రెట్గా ఉంచాడు. శత్రువుకి తెలిసేసరికి ఆలస్యమైపోయింది. కాబట్టి ఐదో మంత్రం, మీ ప్లాన్స్ రహస్యంగా ఉంచండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ చేయండి. ఆరో మహామంత్రం, ఇది చాలా పవర్ఫుల్. చాణక్యుడంటాడు, మీ చుట్టూ సరైన వాళ్లని చేరదీయండి. బ్రదర్, ఈ ప్రపంచంలో ఒంటరిగా ఏమీ చేయలేరు. ప్రజలు కావాలి, కానీ ఎవరు అనేది ముఖ్యం. చాణక్యుడంటాడు, లాయల్, హానెస్ట్, కేపబుల్ వాళ్లని మాత్రమే చుట్టూ ఉంచుకోండి. ఒక అవిశ్వాసపు ఫ్రెండ్ 1000 మంది శత్రువుల కంటే ప్రమాదకరం. కాబట్టి వాళ్లని టెస్ట్ చేయండి, పరీక్షించండి. నమ్మకం కలిగినప్పుడే దగ్గరకు తీసుకోండి. చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి ఎంచుకున్నాడెందుకంటే అతనిలో లాయల్టీ, కాంపిటెన్స్ రెండూ చూశాడు.
కాబట్టి 6వ మహామంత్రం సరైన వాళ్ళని చుట్టూ ఉంచుకోండి, తప్పు వాళ్ళని దూరం చేయండి. ఈ మంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది. చాణక్యుడంటాడు, మీ బలహీనతల్ని గుర్తించండి, వాటిని అధిగమించండి. మిత్రులారా, ప్రతి వ్యక్తికి బలహీనతలుంటాయి. ఎవరో కోపిష్ఠులు, ఎవరో లేజీ, ఎవరో గ్రీడీ. కానీ సక్సెస్ఫుల్ వాడు తన బలహీనతల్ని గుర్తించి వాటిని ఫిక్స్ చేసుకునేవాడు. చాణక్యుడంటాడు, మీ బలహీనతే మీకు అతిపెద్ద శత్రువు. కోపమొస్తే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. లేజీ అయితే ఏమీ సాధించలేరు. కాబట్టి రోజూ మీ బలహీనతల మీద పనిచేయండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. కాబట్టి మంత్రం, బలహీనతల్ని తొలగించండి, బలాల్ని పెంచుకోండి. 8వ మహామంత్రం చాలా ముఖ్యం. చాణక్యుడంటాడు, పేషెన్స్ ఉంచండి. ఈ రోజుల్లో అందరూ ఏదైనా త్వరగా కావాలనుకుంటారు. ఈ రోజు విత్తితే రేపు పంట కావాలి. కానీ అలా కాదు. ప్రతి దానికి టైం ఉంటుంది. పంట పండడానికి టైం పడుతుంది కదా, అలాగే మీ శ్రమకు ఫలితం రావడానికి టైం పడుతుంది. చాణక్యుడు భారత్ ఏకీకరణ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ పేషెన్స్ కోల్పోలేదు, నిరంతరం పనిచేశాడు. చివరికి సక్సెస్ వచ్చింది. కాబట్టి 8వ మహామంత్రం, పేషెన్స్ ఉంచండి, నిరంతరం పనిచేయండి, సక్సెస్ ఖాయం. 9వ మహామంత్రం, ఇది చాలా డీప్. చాణక్యుడంటాడు, మీ పనిలో హానెస్టీ ఉంచండి. మిత్రులరా, అసత్యం తాత్కాలిక సక్సెస్ ఇస్తుంది, కానీ ఎప్పటికీ నిలవదు. అసత్యంతో కట్టిన భవనం ఇసుక మీద నిర్మించినట్టు ఎప్పుడైనా కూలిపోతుంది. కానీ హానెస్టీతో వచ్చిన సక్సెస్ రాతి పునాది మీద నిలబడుతుంది, ఎప్పటికీ కూలదు. చాణక్యుడు ఎప్పుడూ సత్యం, హానెస్టీకే మద్దతిచ్చాడు. తప్పు మార్గాలు ఎన్నడూ అనుసరించలేదు. అందుకే ఈరోజు కూడా ఆయన్ని గుర్తుంచుకుంటాం. కాబట్టి 9వ మంత్రం, ఎంత కష్టమైనా హానెస్ట్గా పనిచేయండి. 10వ మంత్రం, ఇది అతి ముఖ్యమైనది. చాణక్యుడంటాడు, మీ వాల్యూస్ని, మీ రూట్స్ని మర్చిపోకండి. బ్రదర్, ఈ రోజుల్లో కొంచెం సక్సెస్ వచ్చిన వాళ్ళు వాల్యూస్ మర్చిపోతారు, తల్లిదండ్రుల్ని మర్చిపోతారు, కల్చర్ మర్చిపోతారు. కానీ చాణక్యుడంటాడు, ఇది పెద్ద తప్పు. వేర్లు తెగిన చెట్టు ఎండిపోతుంది కదా, అలాగే వాల్యూస్ మరిచిన వ్యక్తి నాశనమవుతాడు. మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీ కల్చర్ని ఆలింగనం చేసుకోండి, మీ భాషను ప్రేమించండి. ఇదే మీ నిజమైన బలం. కాబట్టి 10వ మంత్రం, మీ వాల్యూస్ని ఎప్పుడూ మరచిపోకండి. 11వ మంత్రం, భయాన్ని గెలవండి. మిత్రులారా, భయమే అతిపెద్ద శత్రువు. భయం మనల్ని మనం చెయ్యగలిగిన పనులు చెయ్యనివ్వదు. భయం మన బలాన్ని తగ్గిస్తుంది. చాణక్యుడంటాడు, భయం లేనివాడే అతి శక్తివంతుడు. చాణక్యుడు నందరాజు సభలోకి వెళ్లి ఛాలెంజ్ చేశాడు. భయపడలేదు, తన కారణం సరైనదని తెలుసు. ధర్మకార్యంలో భయం ఉండకూడదు. కాబట్టి 11వ మంత్రం, భయాన్ని ఓడించి ముందుకు వెళ్ళండి. 12వ మంత్రం చాలా స్పెషల్. చాణక్యుడంటాడు, పరిస్థితులకు తగ్గట్టు అడాప్ట్ అవ్వండి. ప్రపంచం మారుతూనే ఉంటుంది, పరిస్థితులు మారుతూనే ఉంటాయి. మార్పుకు అనుగుణంగా మారనివాడు వెనక్కి తీసుకుపోతాడు. ఊహించండి, గోలీ మారుతుంది కదా, అందుకే బతికింది. అలాగే మీరు కూడా పరిస్థితులకు తగ్గట్టు స్ట్రాటజీ మార్చుకోండి. కానీ మీ ప్రిన్సిపల్స్ మారకూడదు, హానెస్టీ మారకూడదు. స్ట్రాటజీ మాత్రమే మార్చండి. చాణక్యుడు వివిధ సిచ్యువేషన్స్లో వేరువేరు మార్గాలనుసరించాడు. రాజకీయం, యుద్ధం, ఒప్పందాలు అన్నీ చేశాడు. కాబట్టి 12వ మంత్రం, పరిస్థితులకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్గా ఉండండి. 13వ మంత్రం, మీ ఆలోచనను మెరుగుపరుస్తుంది. చాణక్యుడంటాడు, చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకండి. మిత్రులారా, మనం చిన్న విషయాలు ఏమీ లేవని అనుకుంటాం. కానీ చాణక్యుడంటాడు, గొప్ప సక్సెస్ చిన్న చిన్న విషయాల నుంచి వస్తుంది. ఒకే విత్తనం సముద్రాన్ని చేస్తుంది, ఒకే ఇటుక భవనం కట్టుతుంది, ఒకే అడుగు వేల మైళ్ల జర్నీ పూర్తి చేస్తుంది. కాబట్టి చిన్న విషయాలను తేలిగ్గా తీసుకోకండి. చిన్న మంచి అలవాట్లు మిమ్మల్ని గొప్పవాళ్లను చేస్తాయి, చిన్న చెడు అలవాట్లు నాశనం చేస్తాయి. కాబట్టి 13వ మంత్రం, చిన్న విషయాలపై దృష్టి పెట్టండి, గొప్ప సక్సెస్ వస్తుంది. 14వ మంత్రం చాలా ముఖ్యం. చాణక్యుడంటాడు, మనసుని శాంతంగా ఉంచండి. ఈ ఫాస్ట్ లైఫ్లో అందరూ స్ట్రెస్లో ఉంటారు, ఎప్పుడూ టెన్షన్, ఆందోళన. కానీ చాణక్యుడంటాడు, శాంతమైన మనసుతోనే సరైన డెసిషన్స్ తీసుకోగలరు. మనసు శాంతంగా ఉంటే స్పష్టంగా చూడగలరు, సరి తప్పు తెలుస్తుంది. మనసు అస్థిరంగా ఉంటే తప్పు డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి రోజూ మెడిటేషన్ చేయండి, ప్రార్థన చేయండి, మనసుని శాంతంగా ఉంచండి. కాబట్టి 14వ మంత్రం, శాంతమైన మనసే అతి పెద్ద బలం. 15వ మంత్రం చాలా పవర్ఫుల్. చాణక్యుడంటాడు, మీ తప్పుల నుంచి నేర్చుకోండి. మిత్రులారా, అందరూ తప్పులు చేస్తారు, అది మనుషుల స్వభావం. కానీ తప్పు చేసిన తర్వాత ఏం చేస్తారు అనేది ముఖ్యం. కొందరు తప్పు చేసి వదిలేస్తారు, కొందరు ఇతరుల మీద నింద వేస్తారు. కానీ గొప్పవాళ్లు తప్పుల నుంచి నేర్చుకుంటారు, తప్పులను తమ గురువులుగా చేసుకుంటారు. చాణక్యుడంటాడు, తప్పు చేయడం చెడ్డది కాదు, అదే తప్పు మళ్లీ చేయడం మూర్ఖత్వం. కాబట్టి 15వ మంత్రం,
తప్పులకు భయపడకండి, వాటి నుంచి నేర్చుకోండి. 16వ మంత్రం మీ జీవిత దిశను మార్చేస్తుంది. చాణక్యుడంటాడు, స్వీయ విశ్వాసం ఉంచండి. మిత్రులారా, ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైనది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు మీ మీద నమ్మకం లేకపోతే ప్రపంచం మీ మీద నమ్మకం పెట్టదు. చాణక్యుడంటాడు, తన మీద నమ్మకం ఉన్నవాడు పర్వతాలను కూడా కదిలిస్తాడు. చాణక్యుడికి తన మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన ఏం చేయగలడో తెలుసు. ఆ కాన్ఫిడెన్స్తో అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. కాబట్టి 16వ మంత్రం మీ మీద నమ్మకం ఉంచండి, ప్రపంచం మీ కాళ్ల దగ్గర ఉంటుంది. 17వ మంత్రం చాలా ముఖ్యం. చాణక్యుడంటాడు, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మిత్రులారా, హెల్తే నిజమైన ధనం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా పనికొరదు. చాణక్యుడంటాడు, ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సుంటుంది. ఆ మనస్సు గొప్ప పనులు చేస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కేర్ చేసుకోండి. సరైన ఆహారం తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, తగినంత నిద్రపోండి. మీ శరీరమే మీ అతి విలువైన సహచరుడు. కాబట్టి 17వ మంత్రం, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సక్సెస్ మీ వెనకాలే వస్తుంది. 18వ మంత్రం, ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సినది. చాణక్యుడంటాడు, మీ మాట పట్టుకోండి. బ్రదర్, మాట ఇచ్చి చేయనివాడికి ఎవ్వరూ నమ్మరు. నమ్మకం లేనివాడు సక్సెస్ సాధించలేడు. చాణక్యుడు చెప్పినది చేశాడు. నందరాజుని తొలగిస్తానన్నాడు, చేశాడు. భారత్ ఏకీకరణ చేస్తానన్నాడు, చేశాడు. అందుకే ప్రజలు ఆయన్ని నమ్మారు. కాబట్టి 18వ మంత్రం, మాట ఇచ్చినట్టు చెయ్యండి, మీ గౌరవం పెరుగుతుంది. 19వ మంత్రం, ఇది చాలా స్పెషల్. చాణక్యుడంటాడు, ప్రతి పనిలో బ్యాలెన్స్ ఉంచండి. మిత్రులారా, ఏదైనా అతిగా చేస్తే చెడుతుంది. పనైనా, రెస్ట్ అయినా, తినడమైనా, ఉపవాసమైనా, మాట్లాడటమైనా, మౌనంగా ఉండటమైనా అన్నిట్లో బ్యాలెన్స్ కావాలి. చాణక్యుడంటాడు, బ్యాలెన్స్లో ఉండేవాళ్లే లాంగ్ టర్మ్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఒక్క పనే చేస్తే అలసిపోతారు, ఒక్క రెస్టే చేస్తే లేజీ అవుతారు. కాబట్టి బ్యాలెన్స్ ఉంచండి. పని చెయ్యండి, కానీ రెస్ట్ కూడా తీసుకోండి. తినండి, కానీ అతిగా తినకండి. మాట్లాడండి, కానీ వినండి కూడా. ఇదే బ్యాలెన్స్లోనే నిజమైన శక్తి ఉంది. ఇప్పుడు అతి ముఖ్యమైంది చెప్తాను. చాణక్యుడంటాడు, మీ పని చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి. మిత్రులారా, ఇది భగవద్గీతలోనూ చాణక్య నీతిలోనూ ఉంది. ప్రజలు సక్సెస్ గురించి ఎంత ఆలోచిస్తారంటే పనే చేయలేరు. ఏమవుతుంది, ఎలా అవుతుంది అని ఆందోళన పడతారు. కానీ చాణక్యుడంటాడు, నీ పని నీవు 100% చెయ్యి, మిగతాది భగవంతునికి వదిలేయి. నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 20 అతి ముఖ్యమైన మంత్రం, పని చెయ్యండి, ఫలితం గురించి ఆలోచన వద్దు. మిత్రులారా, ఈరోజు నేను మీతో చాణక్య నీతి నుంచి 20 గొప్ప మంత్రాలు షేర్ చేశాను. ఇవి కేవలం మాటలు కాదు, ఇవి జీవిత విధానం. ఇదే సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు ఇవి విని మరచిపోతారా, లేక జీవితంలో అమలు చేస్తారా? చాణక్యుడు లాంటి గొప్ప వ్యక్తి ఇలాంటివి మనం విని మరచిపోవటానికి చెప్పలేదు. అమలు చేస్తే ఎవరైనా తమ జీవితాన్ని మార్చుకోవచ్చు అని చెప్పాడు. వీడియో మొదట్లో చెప్పాను కదా, ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఒక్క జుట్టు కూడా కదలదు అని. ఇప్పుడది నిజమని మీకు తెలిసింది. కానీ అందుకు చాణక్యుడి ఈ మాటలను అమలు చేయాలి. మైండ్ షార్ప్ చేసుకోవాలి, గోల్ మీద ఫోకస్ ఉంచాలి, టైం విలువ తెలుసుకోవాలి, పేషెన్స్ ఉంచాలి, హానెస్ట్గా ఉండాలి, మీ మీద నమ్మకం ఉంచాలి. అంతేకాదు, ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి. ఆలోచించడం మాత్రమే సరిపోదు, వినడం మాత్రమే సరిపోదు, చెయ్యాలి. హార్డ్ వర్క్ చెయ్యాలి, స్ట్రగుల్ చెయ్యాలి. చాణక్యుడికి ఏమీ లేదు, కానీ డిటర్మినేషన్ ఉంది, బలమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పంతో చరిత్ర సృష్టించాడు. మీ దగ్గర కూడా చాణక్యుడికి ఉన్నదంతా ఉంది. మీ దగ్గర మెదడుంది, టైం ఉంది, అవకాశాలున్నాయి. కావలసింది ఇష్టం మాత్రమే. కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఈ విషయాలను ఒక్కొక్కటిగా స్లోగా అమలు చేయండి. 1 సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీరు మీ మీదే గర్వపడతారు. అవును, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. ఇలాంటి ఇన్సైట్ఫుల్ వీడియోలు నేను నిరంతరం తీసుకొస్తాను. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు, నేను మీతోనే ఉన్నాను. చాణక్యుడి బోధలు మీతోనే ఉన్నాయి. అంతేకాదు, మీ స్వంత బలం మీతోనే ఉంది. దాన్ని గుర్తించండి. కాబట్టి వెళ్ళండి, మీ జీవితాన్ని మార్చండి, మీ కలలను నిజం చేయండి, ప్రపంచానికి చూపించండి. ఎవరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. మీరు అజేయులు, మీరు ఓడరు, మీరు చాణక్యుడి శిష్యులు. చాణక్యుడంటాడు, ఈ ప్రపంచంలో మొదట మీ మీదే నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఇతరులు మీతో మీ బెనిఫిట్ కోసమే ఉంటారు. మీ బెనిఫిట్ అయిపోయాక వాళ్ల సపోర్ట్ కూడా అయిపోతుంది. చాణక్యుడంటాడు, పేదరికం అతిపెద్ద శాపం. ఎందుకంటే పేదవాడికి స్నేహితులు ఉండరు, బంధువులుండరు, అందరూ పారిపోతారు. డబ్బు లేని ఇంట్లో మతం లేదు, నీతి లేదు, ప్రేమ లేదు. అక్కడ గొడవలు, దుఃఖాలు మాత్రమే ఉంటాయి. చాణక్యుడంటాడు, మూర్ఖుడికి సలహా ఇవ్వడం అంటే కుక్కకి పాలు పోసినట్టు.
వృధా. ఎంత బుద్ధి చెప్పినా మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని వదులుకోడు. చాణక్యుడంటాడు, తన భార్య పిల్లల్ని తనకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. కుటుంబం పట్ల అతి ఆసక్తి వ్యక్తిని బలహీనం చేస్తుంది. పాముని చంపేటప్పుడు దయ చూపకండి, లేకపోతే అది మళ్లీ కాటేస్తుంది. అలాగే శత్రువుని చంపడంలో ఆలస్యం చేయకండి. చాణక్యుడంటాడు, ఎవరినీ పూర్తిగా నమ్మకండి, మీ ఫ్రెండ్ అయినా మీ కొడుకైనా. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు దగ్గరివాళ్లే మోసం చేస్తారు. డబ్బులేని వ్యక్తికి సమాజంలో విలువలేదు. ఎవరూ వినరు, ఎవరూ గౌరవించరు. డబ్బే వ్యక్తి నిజమైన శక్తి. చాణక్యుడంటాడు, అప్పులో జీవించకండి. అప్పు అంటే గొంతు మీద కత్తి పెట్టినట్టు. అప్పులో ఉన్నవాడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. చాణక్యుడి మరో కఠిన వాస్తవం: వృద్ధ తల్లిదండ్రులు, సంతానం లేని స్త్రీ, మూర్ఖుడైన కొడుకు, పేద బ్రాహ్మణుడు, ఇవి 4 కుటుంబ శత్రువులు. చాణక్యుడంటాడు, సమాన స్థాయి వాళ్లతోనే స్నేహం చేయండి. ధనవంతుడు పేదవాడు మధ్య స్నేహం ఎప్పటికీ నిలవదు. ఆహ్వానం లేకుండా ఎవరి ఇంటికి వెళ్తాడో అతను కుక్క కంటే హీనుడు, అతనికి గౌరవం ఉండదు. చాణక్యుడంటాడు, గొడవలు జగడాలు ఉండే ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నిలవదు, డబ్బు అక్కడ్నించి పారిపోతుంది. చాణక్యుడంటాడు, ఈ 4 రకాల వాళ్ల నుంచి దూరంగా ఉండండి: తాగుబోతులు, జూదగాళ్లు, వేటగాళ్లు, వేశ్యలు. లేకపోతే మీరు కూడా నాశనమవుతారు. ఇంద్రియాలను అదుపు చేయలేనివాడు జంతువులా ఉంటాడు, అతనికి మనిషి అనే హక్కు లేదు. చాణక్యుడంటాడు, ఈ 3 చోట్ల ఒంటరిగా వెళ్ళకండి: రాజసభ, శ్మశానం, ఘట్, ఇతరుల ఇల్లు. ఇవి మీ మరణానికి దారితీస్తాయి. చాణక్యుడి అతి కఠినమైన మాట: కాలం, మరణం ఎవరికోసమూ ఆగవు. రాజుకోసమూ ఆగవు, రంగు కోసమూ ఆగవు. అందరికీ సమానం. యవ్వనంలో శ్రమించనివాడు వృద్ధాప్యంలో భిక్షమెత్తుతాడు. చాణక్యుడంటాడు, స్త్రీకి మీ రహస్యాలు చెప్పకండి, ఎందుకంటే స్త్రీ రహస్యాన్ని దాచలేదు, తప్పకుండా ఎవరికైనా చెప్తుంది. గోల్ లేని వ్యక్తి దిక్కు తప్పినవాడు. ఈ లోకంలోనూ లేదు, మరొక లోకంలోనూ లేదు. చాణక్యుడంటాడు, మూర్ఖులతో కలిసి ఉండకండి, ఎందుకంటే వాళ్లతో ఉంటే మీరు కూడా మూర్ఖులవుతారు. చాణక్యుడంటాడు, అందరినీ నమ్మేవాడు మూర్ఖుడు. 1000 సార్లు టెస్ట్ చేసిన తర్వాతే నమ్మండి. చాణక్యుడంటాడు, ఈ 3 నుంచి జాగ్రత్త: చెడు సహవాసి, చెడు స్నేహితుడు, చెడు సేవకుడు. లేకపోతే వాళ్లు మీ ప్రాణాలు తీసేస్తారు. చాణక్యుడంటాడు, కోపమే మనిషి అతిపెద్ద శత్రువు. కోపంతో వచ్చినప్పుడు అంతా నాశనం చేసేస్తాడు. చాణక్యుడంటాడు, ఇతరులపై ఆధారపడేవాడు భిక్షగాడి కంటే హీనుడు. స్వావలంబనే మంచిది, ఎవ్వరిపైనా డిపెండ్ అవ్వకండి. చాణక్యుడంటాడు, తల్లికి సేవ చేయని వాడి జీవితం వృధా, వీధి కుక్కలా బతుకుతాడు. చాణక్యుడంటాడు, మూర్ఖుడికి బోధ చేయడం, పేద స్త్రీని అలంకరించడం, దుఃఖంలో ఉన్నవాడిని ఓదార్చడం, ఇవన్నీ వృధా పనులు. చాణక్యుడంటాడు, ఉదయాన్నే లేచి పనిచేయనివాడు ఎప్పటికీ పేదవాడే. జడత్వమే అతిపెద్ద శత్రువు. చాణక్యుడంటాడు, జ్ఞానం లేనివాడు మనిషి రూపంలో జంతువు. జ్ఞానం లేనివాడికి విలువలేదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ కామెంట్ చూసి మరికొంతమందికి మారే అవకాశం ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.